కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అందరూ ఒకటిగా ఉంటేనే సొసైటీ సజావుగా నడిచేది. ఏదైనా సమస్య వస్తే పరిష్కారం దొరికేది. కానీ అక్కడ టెనెంట్స్ కి విల్లా ఓనర్లకి మధ్య తేడాలు వచ్చి ఒకరి మీద ఇంకొకరు దౌర్జన్యం చేసుకునేదాకా వెళ్ళింది. హైదరాబాద్ కోకాపేటలోని జెస్టా విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో అటువంటిదే ఒక రగడ రాజుకని రచ్చ అవుతోంది. 12 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్టులో 42 విల్లాలున్నాయి. కానీ విల్లాల ఓనర్లకు ల్యాండ్ ఓనర్ అద్దెకిచ్చిన కొన్ని విల్లాల టెనెంట్స్కి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడు అది మాటా పెరిగి మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా వెళ్ళింది. సొసైటీ సభ్యులు తమను లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నారనేది టెనెంట్స్ ఆందోళన. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ యాక్టివిటీస్కి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ ఎంట్రీ గేట్ దగ్గరే గొడవ పడుతున్నారు ఓనర్లు. కనీసం రెంటల్ అగ్రిమెంట్స్ కూడా లేకుండా ఆక్యుపై చేస్తున్నారని వాపోతున్నారు. ఎవరన్నా టెనెంట్స్ ఉన్నప్పుడు సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అసలు ఎవరు టెనెంట్స్ ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, అసలు ఏంది పేరు, డీటెయిల్స్ అనేది. కానీ ఇక్కడ ఏంటంటే టెనెంట్స్ ఎవరు ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ రాకపోవడము, అసలు ఎవరు ఉంటుండ్రో తెలియదు, ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందా తెలియదు, ఒక ఆఫీస్కి ఇస్తున్నారో తెలియదు. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ బి అవాయిడ్ ఇన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అగ్రిమెంట్ ఉంటుంది, ఓ రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వాలి. ఈ రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుండా అంటే ఏమన్నా అంటే తెలియదు మనకి ఎంత అమౌంట్ ఉంటే అమౌంట్ కొటేషన్ ఇవ్వచ్చు, దానిలో ఇబ్బంది లేదు. కానీ అమౌంట్ ఏమంటే మేము టెనెంట్స్ అడిగాము, ఒక్కరు కూడా మాకు అగ్రిమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు వరకు. మళ్ళీ ఎందుకు అగ్రిమెంట్ ఇస్తలేరు, ఈ విషయం మీద అందరూ ఆలోచించాలి. ఎందుకు అగ్రిమెంట్ ఇవ్వడానికి ఎవరికి, ఇప్పుడు ఒక మంచి అక్కడ ఉంటుందంటే అగ్రిమెంట్ ఏమున్నది ఇవ్వాల్సిందే. మాకైనా కానీ పోలీస్ వెరిఫికేషన్ అయినా సరే, పాస్పోర్ట్ వెరిఫికేషన్, అడ్రస్ చేంజ్, కానీ ఎవరి దగ్గర అగ్రిమెంట్లు ఉండట్లేవు. ఎందుకు ఉండట్లేవు, ఎవరో అగ్రిమెంట్లు వాళ్ళకి ఇస్తలేరు అంటున్నారు. కానీ తాము నివాసం ఉంటున్నాం తప్ప వ్యాపార కార్యకలాపాలు ఏమీ చేయట్లేదు అంటూ మీడియాను లోపలికి తీసుకెళ్లి మరీ చూపిస్తున్నారు టెనెంట్స్. దొంగ సొసైటీ ఏర్పాటు చేసుకుని అందరి మీద పెత్తనం సాగిస్తున్నారని, ఇదేమని గట్టిగా అడిగితే కరెంటు నీళ్లు కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2 వర్గాలుగా ఏర్పడి బాహాటంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఎవరికి వాళ్ళు సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని తెగేదాకా లాగుతున్నారు. నా ఇష్టము, నా ఇష్టం, ఇదే తీరు. నా ఓనర్ నాకు లేదు ప్రాబ్లం, నీకెందుకు? కేసేసుకోపో, నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు కేసేసుకోపో. నువ్వు యాక్టివిటీ కేసేసుకో, నీకు లీగల్ కేసు. నేను అందరూ అడిగేది ఒకటే, కమర్షియల్ యాక్టివిటీ ఉంటుందా రెసిడెన్షియల్? విల్లా నెంబర్ 10 అన్నాడు కదా.